హాయ్ అండి. నేను మీ రామారావుని. మరొక కొత్త వర్క్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇదంతా కూడా షాప్ అండి. ఐస్ క్రీమ్ షాప్ ఇది. దీనికి మనం పీవీసీ వర్క్ చేస్తున్నామండి. ఇదంతా కూడా ఫ్రేమింగ్ అంతా అయిపోయింది. అలాగే షీట్లు కూడా బిగిస్తున్నారండి డార్క్ కలరు. ఇది ప్రతి వీడియోలో మనకి డార్క్ కలరు 4 పక్కల వాడేవాళ్ళమి. 4 వైపులు డార్క్ ఒక అడుగున్నర రూమ్ సైజుని బట్టి మనం వాడేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అటు ఇటు డార్క్ అండి. సెంటర్లో వైట్ కలర్లో మార్బుల్ షేడ్ లాగా వచ్చింది, అది వాడుతున్నాం. ప్రతి దాంట్లో కూడా చుట్టూ 4 పక్కల వేసేవాళ్ళమి. అలా కాకుండా సెంటర్ అటు ఇటు మట్టుకి సెంటర్ మాత్రం వైట్ కలర్ వాడుతున్నాం. అలాగే మా వర్క్ ఎలాగ వచ్చిందన్నది కామెంట్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సైడు డార్క్ కలర్ బిగిస్తున్నారు. అటు ఇటు డార్క్, సెంటర్లో వచ్చేటప్పటికి మార్బుల్ జాయ్ కలర్ అండి. అదే వైట్ కలర్లో లైట్గా బ్లాక్ షేడ్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి షీట్ పొడవు వచ్చేటప్పటికి 12 అడుగులు వస్తుందండి. 12 అంగుళాలు ఎడల్పు ఉంటుంది. వీటిల్లో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉంటుందండి. మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ దొరుకుద్ది. డార్క్ కావాలితే డార్క్, లైట్ కావాలితే లైట్ కలర్ వస్తుందండి. దీంట్లో కూడా మనకి ఫ్లవర్ టైప్ కావాలితే ఫ్లవర్ టైపు అన్నది మనకి ఏది కావాలితే అది దొరుకుద్ది. ఈ షీట్ వచ్చేటప్పటికి 8 mm మందం అండి. ఇది వుడ్ కలరు. చుట్టూ డార్క్ బిగింపు అవుతుందండి. ఎప్పుడు కూడా మన పీవీసీకి కంపల్సరీగా అడుగున్నరకి పట్టీ వాడాలండి. అడుగున్నరకి పట్టీ వాడడం వల్ల షీటు బెండ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కింద పడిపోకుండా ఉంటుందండి. కంపల్సరీగా అడుగున్నరకి పట్టి 40 అంగుళాల బాటం వాడుకోవాలి. ఇది సెంటర్ వేసే కలర్ అండి. ఇది కూడా 8 mm మందం అండి. వైట్ కలర్లో మార్బుల్ షేడ్ లాగా బ్లాక్ షేడ్ వచ్చింది. ఇది కూడా 10 అడుగులు ఉంటుంది, అలాగే 12 అడుగులు కూడా ఉంటుందండి. అడుగు మాత్రం కామన్గా అడుగు ఎలడపులో ఉంటుంది. షీట్ వచ్చేటప్పటికి డార్క్ కలర్ షీటు బిగిస్తున్నారు. అలాగే సెంటర్లో కూడా మార్బుల్ షీటు కలర్ బిగిస్తున్నారండి. కంపల్సరీగా పట్టి వచ్చాడు 18 అంగుళాలు, బాటం వచ్చాడు 40 అంగుళాలు వేయాలండి. వేయకపోతే కంపల్సరీగా అది షీట్ బెండ్ అవుతుంది, కింద పడిపోయే అవకాశం ఉంటుందండి. కంపల్సరీగా పీవీసీ చేయించుకుంటే 18 అంగుళాలు పట్టి 40 అంగుళాలకు బాటం కంపల్సరీగా వాడాలండి. దీనికి రేట్ వచ్చేటప్పటికి ఈ 100 రూపాయల కంటే ఉంటుందండి. ఈ పీవీసీ రేట్ వచ్చేటప్పటికి అడుగు 100 రూపాయలండి. మొత్తం వర్క్ చేసి వెళ్ళిపోతాం, మొత్తం మెటీరియల్తో అండి. అలాగే ఇది పీవీసీకి కూడా కంపల్సరీగా థర్మాకోల్ వాడాలండి. థర్మాకోల్ వాడితేనే చల్లగా ఉంటుంది. థర్మాకోల్ వాడకపోతే మాత్రం వేడి వస్తుందండి, వేడి రాకుండా ఉండదు. కంపల్సరీగా పీవీసీకి థర్మాకోల్ వేసుకొని పీవీసీ చేసుకోవాలి. ఇంకో ఆప్షన్ ఏంటంటే పీవీసీ చేసుకుంటే ఇప్పుడు పిఓపికి అయితే ఆల్టెక్ పెట్టాలి, పెయింటింగ్ ఏదో ఇన్ని వేసుకోవాలి. దీనికి ఆల్టెక్ పెట్టడం అవసరం లేదు, అలాగే పెయింటింగ్ అవసరం లేదండి. టైం కూడా మనకి సేఫ్ అవుతుంది. ఇప్పుడు పిఓపికి 3 రోజులు పడితే ఇది వచ్చేటప్పటికి మనకి రోజున్నర రోజు అలా రూమ్ సైజుని బట్టి మనకి బేగా అయిపోతుంది. అలాగే పెయింటింగ్ పట్టే టైం కూడా మనకి సేవ్ అవుతుందండి. సెంటర్ సీట్లు బిగిస్తున్నారు. కొంతమంది కామెంట్లో ఏమంటున్నారంటే, ఏమండి షీటు సెంటర్లో బెండ్ అవుతుందండి, దానికి ఎలా చేస్తే బాగుంటుంది అంటే, ఇలాగేనండి. కంపల్సరీగా 18 అంగుళాలకు పట్టీ వాడాలి, 40 అంగుళాలకు బాటం వాడాలి. కొంతమంది ఏంటంటే పట్టీ లేకుండా బాటాలు ఫ్రేమ్ చేసి పీవీసీ బిగిస్తేస్తారు. ఆ బిగించడం వల్ల దూరం ఛానల్
దూరంగా ఉండడం వల్ల పీవీసీ కిందకి బెండ్ అయ్యి పడిపోద్దండి. అంతే తప్ప ఆ పీవీసీ కరెక్ట్గా చేస్తే పడదు. ఛానల్ దగ్గరికి వేస్తే బెండ్ అవ్వదు, అలాగే కింద కూడా పడకుండా ఉంటుందండి. ఏంటంటే వర్క్ కూడా బేగ అవుతుందండి. పీవీసీ వల్ల వర్క్ కూడా బేగ అయిపోతుంది. వర్కర్తో కూడా ప్రాబ్లం ఉండదు. గాల్టెక్ పెట్టాలి, ఆ వర్క్ రావాలి, పెయింటింగ్ వర్క్ రావాలి, వర్కర్ రావాలనే ఆలోచన ఉండదు. రోజున్నరలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. సగం వరకు అయిపోయిందండి వర్క్. రోజున్నరలో కంప్లీట్ అయిపోతుంది. అలాగే బెడ్రూమ్లో వేసుకోవచ్చండి, అలాగే హాల్లోనే వేసుకోవచ్చు, అలాగే బయట పోర్టికోలో కూడా వాడచ్చండి. బెడ్రూమ్లోని హాల్లోని వాడితే మాత్రం కంపల్సరీగా థర్మాకోల్ వేసుకోవాలి. థర్మాకోల్ వేసుకుంటే చల్లగా ఉంటుందండి, లేదంటే వేడి మామూలుగానే వస్తుంది. కంపల్సరీగా మన బెడ్రూమ్లో వాటిల్లో వాడితే మాత్రం థర్మాకోల్ వాడే చేసుకోవాలండి పీవీసీ సీలింగు. పిఓపికి పీవీసీకి తేడా ఏంటంటే దాని పీవీసీ లుక్ వేరే ఉంటుందండి. లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో ఎలా ఉన్నది అన్నది మీరే కామెంట్ చేయండి. ఇది కొద్దిగా క్లాస్ లుక్ వస్తుందండి. వర్క్ బేగా అయిపోతుంది, కొద్దిగా క్లాస్ లుక్ వస్తుంది. ఇప్పుడు పెయింటర్ రావాలి, పెయింటింగ్ వేయాలి, ఆల్టెక్ పెట్టాలి అని ఆలోచన లేకుండా రోజున్నరలతో మన వర్క్ కంప్లీట్గా అయిపోతుందండి. అవుట్ సైడ్ వేసుకోవచ్చు, ఇన్సైడ్ వేసుకోవచ్చు పీవీసీ. ఇన్సైడ్ వేసేటప్పుడు మాత్రం థర్మాకోల్ కంపల్సరీగా వాడాలి. థర్మాకోల్ వాడితేనే చల్లగా ఉంటుందండి. డైరెక్ట్గా వేస్తే మాత్రం, థర్మాకోల్ వేయకుండా వేస్తే మాత్రం వేడి మామూలుగానే వస్తుందండి. ఎలా ఉన్నది అలాగే వస్తుంది వేడి. ఫ్యాన్ ఉక్కు బిగుతున్నారండి. సగం వరకు అయిపోయింది. అలాగే ఫ్యాన్ ఉక్కు బిగిస్తున్నారు. దీని రేట్ వచ్చేటప్పటికి 100 రూపాయలకి అండి 300 రూపాయల వరకు ఉందండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి. వర్క్ అంతా అయిపోయిందండి, కంప్లీట్గా అయిపోయింది. దీనికి 4 లైట్లు ఇచ్చామండి, 2 ఫ్యాన్లు ఇచ్చాము. ఇదంతా కూడా ఐస్ క్రీమ్ షాప్ అండి. ఐస్ క్రీమ్ షాప్కి మనం ఈ రకంగా డిజైన్ చేసామండి దీన్ని. ఇదంతా కూడా 4 లైట్లు, అటు 4 ఇటు 4, 2 ఫ్యాన్లు ఇచ్చామండి. ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి. ఇది షాప్, ఇది చూసారా ఎంత క్లాస్గా ఉందో. ఇంకా ఆల్టెక్ పెయింటింగ్తో కూడా పని లేకుండా రోజున్నరలో ఆ రూమ్ సైజుని బట్టి క్లియర్గా అయిపోద్దండి. ఉన్న ఇంట్లో కూడా మనం కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు. దుమ్ము అది పడుతుంది అన్నది కూడా ఉండదు. అలాగే ఎదర పోర్టికోలో కూడా డార్క్ లైట్ వేసామండి. ఎదర పోర్టికో అండి ఇది. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.